అది హైదరాబాద్. రాత్రి 1 గంట. ఒకింట్లో ఓ వ్యక్తి గాఢ నిద్రలో ఉంటాడు. సడన్ గా వ్యక్తి ఫోన్కి కాల్ వస్తుంది. నిద్రమత్తులో లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లేపగానే అవతలి వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయి ఏదో మాట్లాడి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి ఓ ఇంట్లోకొస్తాడు. అక్కడంతా నిశ్శబ్దం. చీకటి ప్లేస్లో ఒక అమ్మాయి కనిపించినట్టు కూర్చుని ఉంది. ఆ వ్యక్తి ఆమె వైపుకు దీర్ఘంగా చూస్తూ రజనీ అని పిలుస్తాడు. అంతా సైలెన్స్. ఏం మాట్లాడదు. మళ్ళీ పిలుస్తాడు. సడన్ గా ఒక్కసారిగా తల పైకి లేపి చూడగానే ఆ అమ్మాయి ఫేస్లో కంగారు. ఆ వ్యక్తి రజనీని అలా అబ్జర్వ్ చేసేసరికి రజనీ చేతిలో గన్నుంటుంది. అది చూసి ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ఒక్కసారిగా రజనీ అతన్ని హగ్ చేసుకుంటుంది. అలా హగ్ చేసుకుని బోరున ఏడుస్తూ నన్ను కాపాడు, నేను సమస్యలో చిక్కుకున్నాను, ప్లీజ్ అనగానే రాము ఏమైందసలు, నీ చేతిలో ఈ గన్నేంటి అని అడగగానే కొంచెం భయంతో ఒక రూంలోకి తీసుకువెళ్తుంది. రాముని రూంలోకి తీసుకెళ్లగానే అక్కడ భయానక దృశ్యాన్ని చూసిన రాము ఒక్కసారిగా షాక్ తింటాడు. అక్కడ 2 వ్యక్తులు బుల్లెట్తో షూట్ చేసి చంపబడుంటారు. ఒక వ్యక్తి తలకు బుల్లెట్తో షూట్ చేయబడుంటాడు. ఇంకో వ్యక్తి చెస్ట్ మీద షూట్ చేయబడుంటాడు. వాళ్ళిద్దరినీ చూసిన రాము షాక్ అయి ఇదంతా నువ్వే చేశావా, ఎందుకు చేశావు, అసలేం జరిగింది అని రజనీపై కోపంతో అరుస్తాడు. అప్పుడు రజనీ ఏడుస్తూ ఒక మూలన కూర్చుని కుమిలిపోతూ ఉంటుంది. రాము వాళ్ళిద్దరినీ చూస్తూ బాధతో ఉంటాడు. రాము ఒక మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి. లైఫ్లో చాలా కష్టాలు పడి మంచి పొజిషన్కొస్తాడు. రాము పడ్డ కష్టంలో తోడుగా చేదోడు వాదోడుగా 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు గోపి, ఇంకొకడు వెంకట్. ఈ ముగ్గురు అన్యోన్యంగా కలిసి మెలిసుంటారు. రాము ఏం వర్క్ చేసినా ఇద్దరిని అడగందే అస్సలు చెయ్యడు. ఒక రకంగా చెప్పాలి అంటే గోపి, వెంకట్ ఇద్దరూ రాము బిజినెస్ పార్ట్నర్స్. ఒక్క తల్లికి పుట్టకపోయినా ముగ్గురు సొంత అన్నదమ్ముల్లా కలిసుండేవారు. గోపి లైఫ్లోకి ఓ అమ్మాయి ఎంటర్ అవుతుంది. తనే రజని. గోపి ఒకరోజు ఆఫీస్కొస్తుంటే బైక్ స్కిడ్ అయి కింద పడిపోతాడు. సడన్ గా రజని అదే టైంకి అటు వెళుతుండగా గోపిని చూసి రజని వచ్చి కంగారుగా గోపిని లేపి చేతికి దెబ్బ తగిలితే చూసి తన దగ్గరున్న ఖర్చీఫ్తో చేతికి కట్టుకడుతుంది. అప్పుడు గోపి సడన్ గా రజనీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గోపి రజనీకి థ్యాంక్స్ చెప్తాడు.
కొన్ని రోజుల తర్వాత సడన్ గా ఒకరోజు గోపి ఒక కాఫీ షాప్కి వెళ్తాడు. అక్కడ రజనీ కనిపించేసరికి కొంచెం మొహమాటంగానే హాయ్ అని చెప్పగానే రజనీ కూర్చోమంటుంది. ఇద్దరూ సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చేతికి గాయం తగిలింది కదా, తగ్గిందా అని గోపిని అడుగుతుంది రజనీ. ప్రాబ్లం లేదు అంటాడు గోపి. ఇద్దరూ క్లోజ్ అవుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లటం, సరదాగా రూంలో టైం స్పెండ్ చేయటం, ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత క్లోజ్ అయిపోతారు. మరుసటి రోజు రాము ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే వెంకట్ అక్కడే ఉంటాడు. సడన్ గా గోపి అక్కడికొచ్చి మీకు సర్ప్రైజ్ అంటాడు. ఏంటి అనేసరికి నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే ఆ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయి కంగ్రాట్స్ చెప్తారు. ఇంతకు ఎవరా అమ్మాయి అని అడుగుతారు. వెంటనే గోపి రజనీని లోనికి తీసుకొచ్చి ఇద్దరికీ పరిచయం చేస్తాడు. రాము, వెంకట్, గోపి తన ప్రాణ స్నేహితులు కాబట్టి ఆ అమ్మాయి డీటెయిల్స్ ప్రతిదీ అడిగి తెలుసుకుంటాడు. మొత్తానికి రజనీ గోపీకి కనెక్ట్ అయి చాలా దగ్గరైందని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత నలుగురు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, వెంకట్ ఇద్దరూ కలిసి సర్ప్రైజ్గా గోపి, రజనీకి మ్యారేజ్ చేస్తారు. గోపి, రజనీ పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత ఒకరోజు రాముని, వెంకట్ని పార్టీకి ఇంటికి రమ్మంటారు. రాము బిజీగా ఉండటం వల్ల వెంకట్ ఒక్కడే వస్తాడు. రాత్రి వెంకట్ రాగానే ముగ్గురూ కలిసి పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. గోపి హ్యాపీనెస్లో బాగా తాగి అవుట్ అయిపోతాడు. వెంకట్, రజనీ తనని అక్కడే ఒక సోఫాలో పడుకోబెడతారు. అప్పుడే రజనీ వెంకట్ కంటపడుతుంది. వెంకట్ రజనీని చూసి కొంచెం టెంప్ట్ అవుతాడు. కంట్రోల్ చేసుకుని నేను వెళ్తాను అంటాడు. అలా అని అక్కడి నుంచి బయలుదేరబోతుండగా రజనీ దగ్గరగా వచ్చి వెళ్దూలే అని వెనక నుంచి హగ్ చేసుకోగానే వెంకట్ థ్రిల్గా ఫీల్ అయి రజనీతో ప్రొసీడ్ అవుతాడు. రజనీ బోరును ఏడుస్తూ వెంకట్తో అప్పుడప్పుడు కలిసేదాన్ని అని చెప్తుంది. అప్పుడు గోపి 2 days ఆఫీస్ వర్క్ ఉందని ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంచి ఛాన్స్ దొరికిందని మళ్ళీ వెంకట్కి కాల్ చేసిరామన్నాను. వెంకట్తో ఏకాంతంగా ఉన్న టైంలో సడన్ గా గోపి వచ్చేసరికి వెంకట్ని రజనీ చూసి షాక్లో ఉండి పక్కనే ఉన్న డెస్క్లో ఉన్న గన్ తీసుకుని చూయిస్తూ ఎంత పనిచేశావురా మిత్రద్రోహి, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదరా, ఇలా చేస్తావనుకోలేదు, నిన్నెంత నమ్మాన్రా, వేస్ట్ దానా, నా గుండె పగిలిపోతోంది మీ ఇద్దరిని ఇలా చూసి అని కళ్ళు తుడుచుకుని దాంతో ఇద్దరిని కాల్చబోతుంటే రజనీ గోపి చేతిలో గన్ లాక్కుని రివర్స్లో గోపిని కాల్చేస్తుంది. అప్పుడు గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన వెంకట్ ఏం చేసావే నువ్వు అని గోపిని చూసి బాధపడుతూ ఎంత పని చేశావే, జస్ట్ వాడు మనల్ని భయపెట్టడానికి గన్ చూపించాడు, అంతే, నువ్విలా చేయటం తప్పు కదా, వాడలాంటి వాడు కాదే, చెప్తే వింటాడు అని కోపంతో రజనీ దగ్గరికి రాబోతూ ఉంటే రజనీ వెంకట్ని కూడా కాల్చి చంపేస్తుంది.
అంతా విన్న రాము ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండగా రజని రాముతో, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, అనుకోకుండా జరిగిపోయింది, నీతోనే ఉంటాను, ఇకపై నువ్వు చెప్పింది వింటాను అనగానే, చిచి నువ్వు నా జీవితంలోకి వస్తావా అని అన్నాడు. నా ఫ్రెండ్స్ జీవితంలోకి వచ్చిందే కాక నా 2 ప్రాణ స్నేహితుల్ని చంపేశావు అన్నాడు. గోపిగాడు నిన్ను పరిచయం చేసినప్పుడే నీ గురించి చెప్పుంటే ఇదంతా జరిగేది కాదేమో అన్నాడు రాము. ఆ రోజు ఆఫీస్లో రజనీ పరిచయం చేయడానికి తీసుకొచ్చిన రోజు సడన్ గా రాము రజనీని చూసి షాక్ అవుతాడు. రజనీ కూడా అంతే షాక్ అవుతుంది. ఎందుకంటే రజనీ ఒకప్పటి రాము లవర్ కాబట్టి. గోపి కళ్ళల్లో ఆనందం చూసి ఆగిపోతాడు. అప్పుడే మనసులో రజనీతో రాముకున్న లవ్ స్టోరీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాము రజనీ ఇద్దరు కాలేజీ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. రాము మంచి కుర్రాడు. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. కొన్ని రోజులకు కాలేజ్ అయ్యాక రజనీకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన హ్యాపీనెస్లో రూమ్లో పార్టీ ఇచ్చి ఇద్దరూ చాలా హ్యాపీగా గడుపుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత రజనీలో మార్పు వస్తుంది. జాబ్ వచ్చాక రజనీ మెంటాలిటీ చాలా మారిపోయింది. రాము ఇంకా జాబ్ చేయట్లేదని గర్వం తలకెక్కి ఒకరోజు రామును మందలిస్తుంది. ఇంకా ఎన్ని రోజులిలా జాబ్ లేకుండా ఉంటావు అని అడగగానే రాము కోపంతో, ఏంటి మధ్యలో చాలా ఓవర్ చేస్తున్నావు? జాబ్ కోసం ఏదో ట్రై చేస్తున్నానుగా. నీ అంత సెల్ఫిష్ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. నీకు కావాలంటే కావాలి, వద్దంటే వద్దు, అంతేగా. ఇప్పుడేంటి, నాకిప్పట్లో జాబ్ రాదు, అయితే ఏంటి రజనీ అని కోపంతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రజనీ కోపంతో, నీకు చెప్తే అర్థం కాదు, ఇంకా ఎన్ని రోజులు నా మనీతో బతుకుతావు అంటూ బేవర్సెదవా అంటుంది. రాము కోపంతో రజనీ చెంప మీద ఒక్కటిస్తాడు. రజనీ సీరియస్గా, ఐ హేట్ యూ, మళ్ళీ నన్ను కలవొద్దు అంటుంది. ఆ రోజు గోపి నిన్ను పరిచయం చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నందుకు. ప్లీజ్ రాము, హెల్ప్ చేయి అని హగ్ చేసుకుంటుంది. అప్పుడు రాము రజనీని వెనక్కి నెట్టి, నువ్వు ఆ రోజు అలా అనకపోయినా నా పొజిషన్ ఇలానే ఉండేది. నేనేం చెయ్యలేను. నా ఫ్రెండ్స్ని మోసం చేసి ఇద్దరిని చంపావు. నిన్నంత ఈజీగా వదిలేస్తానో చెప్పు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అనగానే రజనీ సైకోలాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అలా అంటూనే, ప్లీజ్ ప్లీజ్ అలా చేయకు అని రాము ఫోన్ చేయబోతుంటే సడన్ గా గన్ పట్టుకుని రాముకు చూపిస్తుంది. అప్పుడు రాము చాకచక్యంగా తన దగ్గరున్న గన్ లాక్కుని రజనీని షూట్ చేస్తాడు. రజనీ కుప్పకూలిపోతుంది.